కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 to 2013 మధ్యలో కమ్యూనల్ వైలెన్స్ బిల్. ఇది ఎట్లాంటి బిల్ అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో మనకు పూజలు, యజ్ఞాలు, హోమములు అయితే ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకోవాలా. ఆడబడుచులంతా నోములు అని చెప్పేసి, వ్రతాలు అని చెప్పేసి, లక్ష్మీ పూజ అని చెప్పేసి, మాతల పూజలు అని చెప్పేసి మస్తు పూజలు చేస్తారు. అయితే హిందూ నువ్వు నీ ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఫస్ట్ నీ చుట్టుపక్కలున్న ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ పెట్టుకొని రా. అది తీసుకపోయి నువ్వు పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకోవచ్చు. లేకపోతే నీ ఇంట్లో కూడా నువ్వు పూజ చేసుకోనికి లేదు. ఇట్లనే ఉంటుంది ఈ బిల్లు. మరి అదే వాళ్ళింట్లో వాళ్ళు పూజలు చేసుకోవాలా, వాళ్ళింట్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలా, వాళ్ళ మసీద్లల్లో, వాళ్ళ చర్చిలల్లో ప్రేయర్లు చేసుకోవాలా, నమాజ్లు చదువుకోవాలంటే హిందూస్కి ఏం అవసరం లేదు, ఏం అడగాల్సిన అవసరం లేదంట. హిందూస్ మాత్రం ఏది చేసిన వాళ్ళని అడిగే చేయాలా. ఇది సెక్యులర్ బిల్ అవుతుందా అప్పుడు? అంటే సెక్యులర్కి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, మరి ఈ బిల్ ఎందుకు పెడదాం అనుకుంది? ఇండియాలోనే హిందూస్ సేఫ్గా ఉంటారు కదా, ఇండియాలో కూడా సేఫ్గా ఉంటుంది హిందూస్ అని చెప్పి బిల్ ఇది.